పనికి మాలిన వాళ్ల చేత డిబేట్లు పెట్టించి ఎంతమందితో మాట్లాడిస్తున్నాడో ఆశ్చర్యం. భగవద్గీతను కించపరుస్తున్నామే అనే ఇంగితం కూడా లేకుండా, ఇందులో భగవద్గీత సారం లేకపోతే దీని మీద పండితుల చేత ఏ ఒక్కరి చేతనైనా కూడా మాట్లాడించి ఇది భగవద్గీత ఆశయాలకి, భగవద్గీత చెప్పిన ప్రబోధానికి విరుద్ధంగా ఉంది అని చెప్పించిన దేనికైనా సిద్ధమని సవాల్ విసురుతున్నా. కావాలనే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడి దానికి 50 కోట్లు ఖర్చు అయింది, అవినీతి అయ్యింది అని అక్కడికి ఆపకుండా దాంట్లో ఏముందని చెప్పే పనికి మాలిన వాళ్ళందరినీ ఒక మహాసభలాగా తయారు చేసి వాళ్ల చేత రోజు మాట్లాడిస్తున్నాడు. దీనికి 50 కోట్లే ఖర్చు అయ్యి ఉంటే నేను రాజకీయాల నుంచి విరమిస్తా. దీంట్లో భగవద్గీత సారమే లేకపోతే రాజకీయాల గురించి ఇంకెప్పటికీ మాట్లాడను. 5 భాషలలో మొత్తం ప్రజలకందరికీ కూడా ఆ తర్వాత కూడా మరింతగా ఈ పుస్తకం నిరంతరాయం దేవస్థానం ప్రింట్ చేసి పంచుతూనే ఉండాలి అని దేవస్థానం ఎండోమెంట్ యాక్ట్ లో ఉన్నటువంటి చట్టంలో ఉన్న భాగం ప్రకారం టీటీడీ ఆ బాధ్యత తీసుకొని ప్రారంభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు మీ మీద పడిన కళంకాన్ని తుడుచుకోలేక శ్రీకృష్ణ భగవానుడి మీదే అపవాదు వేసినారు.